నిన్నటి రోజున తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో అధికారుల సమీక్షా సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ఆరణి గారు సమీప బంధువు ఐఏఎస్ ఆఫీసర్ పక్కన కూర్చొని వాళ్ళకి దిశానిర్దేశం చేయడము, అనేక ఆదేశాలు చేయడము, ఆ సమీక్షా సమావేశంలో పాల్గొనడం సరైన పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆక్షేపిస్తున్నది. ఇది సరైన పద్ధతి కాదు. అందులో ఆరణి శ్రీనివాసులు గారు సీనియర్ శాసనసభ్యులు, గతంలో సభ్యులుగా పనిచేశారు. కానీ తిరుపతిలో ఇలాంటి ప్రవృత్తిని కొనసాగించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆరణి శ్రీనివాసులు గారు బహిరంగంగా ప్రజానీకానికి సమాధానం చెప్పాలి, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది ఒకటి. రెండో విషయం, అదే సందర్భంలో అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కమిషనర్ యంగ్ లేడీ, ఆమె డైనమిక్గా పనిచేస్తుందన్న పేరుంది. ఆమె పని పట్ల మేము కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. మంచి అధికారి, చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆదిత్య సింగ్ గారు ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు. గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, వైసీపీ పాలనలో ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, ఎస్ బాస్ అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అధికారులు మొత్తం సమాజానికి దిశానిర్దేశం చేసి ఒక ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా కొంతమంది రాజకీయ నాయకులు కొమ్ముగాయడం సరైనది కాదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన ఆరణి శ్రీనివాసులు గారు ఈ విధంగా చేయడం సరైనది కాదు. ఇది సహించరానటువంటి విషయం. ఇప్పుడు నిన్నగాక మొన్న పట్టాల పంపిణీ సందర్భంగా ఒక మంత్రి భార్య కొంచెం ఆమె చొరవ, అత్యుత్సాహం ప్రదర్శించి అతిగా ప్రవర్తించింది దానిపైన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళ మంత్రికి ఫోన్ చేసి మీ శ్రీమతి గారు తగిన హద్దుల్లో ఉంటే మంచిదని చెప్పని ఆయన సున్నితంగా హెచ్చరించారు. అదేవిధంగా నిన్న కొలకపూడి శ్రీనివాస్ గారు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. చట్టాలని చేతిలోకి తీసుకునే పద్ధతి వ్యవహరించడం కాదు. గతంలో వైసీపీ పాలనలో అనేక రకాల అన్యాయాలు, దౌర్జన్యాలు అవన్నీ జరిగాయి. గతంలో వీళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు ఎదురయ్యారు. కానీ దాని నుంచి ఫ్రస్ట్రేషన్తో వీళ్ళు ఈ విధంగా వ్యవహరించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదు. మేము కూడా ఆ పద్ధతిలో చేస్తే అన్ని చెల్లుబాటు అవుతుంటే కరెక్ట్ కాదు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవి ఇంకొకసారి పునరావృతం కాకూడదని చెప్పి మరొకసారి ఆరణి శ్రీనివాసులు గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఆయన బహిరంగంగా సమాధానం చెప్పాలి, జరిగిన తప్పుని ఒప్పుకోవాలి, మరొకసారి అలా కాకూడదు. అదేవిధంగా ఆదిత్య సింగ్ కమిషనర్ గారు స్పష్టంగా ఆమె చేసిన దానికి సమాధానం చెప్పాలి. ఆమె పైన అవసరమైతే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, రాయపనేని హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి.